వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ది మూవీ మీద మెగా ఫ్యాన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారనే చెప్పాలి. అయితే ఇప్పుడు సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ సాంగ్ లో యాక్ట్ చేసేటప్పుడు రామ్ చరణ్ గారికి కాస్త హెల్త్ బాగోపోయినప్పటికి కూడా యాక్ట్ చేశారనే టాక్ అయితే వినిపిస్తోంది. అలానే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్, మూవీ గురించి విశేషాలు ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు. చిన్న చిట్చాట్ చేద్దాం. హలో సార్, నమస్తే సార్. సాంగ్స్ కూడా రామ్ చరణ్ గారి సాంగ్స్ ఎలా అనిపిస్తున్నాయి, అలానే పెద్ద మూవీ ఇప్పుడు ఒకటండి, కొనిదెల ఫ్యామిలీ యుగం నడుస్తుంది. 2026 కొనిదెల ఫ్యామిలీ యుగం అంటే వరప్రసాద్ బ్లాక్ బాస్టర్ హిట్. చిరంజీవి గారు ఆ వయసులో కూడా ఆ డ్యాన్సులు, ఆ సాంగు మొత్తం టోటల్గా ఏదైనా దానికి ఒక ఫైట్స్, ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. రేపు తమ్ముడు చరిత్ర సృష్టించబోతున్నాడు. 26వ తారీఖు సినిమా ఇంకా ముందుకు వచ్చి 19కే సినిమాని అందరికీ బ్లాక్ బాస్టర్ ఇవ్వబోతున్నాడు. అంటే అంతకన్నా ముందు మన రామ్ చరణ్ గారు వారసుని ఇచ్చారు. అంటే కొనిదెల ఫ్యామిలీ వారసుని ఇచ్చారు. అంటే ఇది అన్నీ మొత్తం టోటల్గా మంచి శకునాలే అంటారు కదా. ఒకటి హిట్టు, వారసుడు, భగత్ సింగ్ హిట్టు, ప్లస్ పెద్ది అనే సినిమాకి అది ఏ చరిత్ర ఏ రికార్డులు భద్ర కొడుతుంది అని చెప్పలేమండి. రంగస్థలం మీద 5 రెట్లు బాగుంటుంది. 5 రెట్లు అంటే ఇంకా రంగస్థలమే పెద్ద హిట్. అంతకంటే చాలా బాగుంటుంది అంటే అంత బాగా సినిమా తీశారు. సాంగ్స్ అనేది పిచ్చెక్కిపోతున్నారు. ఆయన చేసిన ఒక్క సాంగు బీభత్స్ 46 మిలియన్స్ పైన దాటింది. అలాంటిది ఆయన ఒక్కటండి, ఒక్కప్పుడు సినిమాకి తండ్రి పేరు చెప్పుకొని వచ్చారు. రామ్ చరణ్ అనే వ్యక్తి ఆయన ఇండివిజువల్గా ఎదుర్కొంటూ డిఫరెంట్గా అభిమానులకు ఏ విధంగా ముందుకెళ్ళాలి, అభిమానులతో ఏ విధంగా మనం మమేకం అవ్వాలి, అభిమానులకు ఏ టేస్ట్ ఉంటుంది అనే ఆలోచనతోనే రామ్ చరణ్ గారు వచ్చారు. కనుక మంచికి మంచి ఉంది. ఆయన అన్నిటికీ ఆలోచనతోనే వచ్చాడు కాబట్టి ఎప్పుడు కూడా 10 మంది బాగుండాలంటాడు, దాంట్లో మనం ఉండాలంటాడు. 10 మంది సినిమాలు హిట్ అవ్వాలంటాడు, దాంట్లో మనం ఉండాలంటాడు. ఇది చిరంజీవి గారి పాలసీ. రామ్ చరణ్ గారు కూడా అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలంటాడు. కనుక అందుకే పెద్ద హిట్ అవ్వాలని అభిమానులే కాదు మొత్తం అందరూ కోరుకుంటారు. ఆయన కష్టం, ఆయన ఫలితం సినిమాలా కష్టపడతాడు. ఫ్లాప్ హిట్ అనేది ప్రేక్షకులు ఇవ్వాలి, ప్రేక్షకు దేవుళ్ళు ఇవ్వాలి. మేము కాదు, మీరు కాదు. ఎందుకంటే అలాంటి కష్టజీవి భార్యాభర్తలు. చిరంజీవి గారు ఎంత ప్రజల మనసు, అంతకన్నా ఎక్కువ ఆరోగ్యం కోసం కానీ ఇంకోళ్ళకి కానీ హెల్ప్ చేయడంలో కానీ భార్యాభర్తలు ఇద్దరూ ముందు ఉంటారు. అందుకే ఆ కుటుంబం బాగుండాలి. ఆ సినిమా హిట్ అయితే 10 మంది కుటుంబాలు బాగుంటాయి. కనుక ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. రంగస్థలానికి 5 రెట్లు మించిపోతుందని మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం టోటల్గా కొనిదెల యుగం అంటే కొనిదెల హిట్స్తోనే ఉంటుంది. కొనిదెల ఫ్యామిలీ ఒక ఉగాది కొత్త సంవత్సరం, నామ సంవత్సరం అంటాం కదా, కొత్త సంవత్సరంతో మళ్ళా జనవరి కొత్త సంవత్సరం, ఉగాది నామ సంవత్సరం మన కొత్త సంవత్సరం అంటాం. ఇవన్నీ కూడా కొనిదెల ఫ్యామిలీకి మంచి శకునాలే. సూపర్ డూపర్ పెద్ద హిట్. అదే నేనేమన్నానండి అంటే అన్నింటిలో కూడా నేను డిస్కస్ చేయను, కానీ సినిమాని బిగ్గెస్ట్ హిట్ అందుకే అంటారు. ఇప్పుడు అనుకోకుండా అంటే టాక్సీ వెనక్కి వెళ్ళింది, ఆ సినిమా మన వచ్చింది. మేము అనకూడదు, కానీ అన్ని సినిమాలు ఆడాలని చిరంజీవి గారు కోరుకుంటారు. మేము కూడా అన్ని సినిమాలు ఆడాలి, అందులో చిరంజీవి గారు ఉండాలి, అందులో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, అందులో రామ్ చరణ్ గారు ఉండాలి. 10 మంది బాగుండాలి, మనం బాగుండాలని కోరుకునే వ్యక్తులే తప్ప మేము బాగుండి ఎదుటోడు బాగుండకూడదని. ఇప్పుడు చిరంజీవి గారు ఎప్పుడు కూడా 10 మంది బాగుండాలి, సినిమాలు బాగుండాలి, 10 మంది బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకుంటారు. కనుక అది పవన్ కళ్యాణ్ గారు అయినా రామ్ చరణ్ గారు అయినా ఎవరైనా ఇస్ ద బిగ్గెస్ట్ హిట్. సాంగ్స్ అనేది కనివిని అంటే మనం ఊహకు కూడా చూడమేమో. ఫైట్స్, సాంగ్స్, ఆ సబ్జెక్టు నేను ఇప్పుడు చెప్పడం కాదు, కానీ ఆ సినిమాని మనం చూసిందని చెప్పి మేము ఎప్పుడు కూడా నేను ఎప్పుడు బిఫోర్లో సినిమాస్ అన్నీ సూపర్ హిట్ అని చెప్పి నేను సూపర్ ఫ్లాప్లు ఏముండే. మేము ఎప్పుడు కూడా ఫ్లాప్ హిట్ కాదు. ఇక్కడ ఆయన క్యారెక్టరైజేషన్ ఎంత బాగా చేశాడు, ఎలా చేశాడు, ఎంత కష్టపడ్డాడు, ఏ విధంగా కష్టపడ్డాడు. నేను అందుకే గేమ్ చేంజర్లో కూడా అప్పన్న క్యారెక్టర్ అనేది నా భూతో నా భవిష్యత్తు. ఒక కలెక్టర్, ఎలక్షన్ కమిషనర్ ఎలా ఉండాలో నా భూతో నా భవిష్యత్తు. ఆయన యాక్టింగ్ ఎలా చేశాడు, ఏ విధంగా చేశాడు, ఆ యాక్టింగ్ కోసం మనం చెప్తాం. సినిమా బాగుంటుంది బాగోదని డైరెక్టర్ విషయం, అది మాకు సంబంధం లేదు. హీరో ఎలా చేశాడు, హీరో ఎలా అభివృద్ధి చెందాడు, ఈ హీరో మొత్తం టోటల్గా ప్రతి క్యారెక్టర్ ఎలా మమేకం అయ్యాడు, ఏ విధంగా చేసుకుంటూ వచ్చాడు, ఆ క్యారెక్టర్ని ఎంత బాగా
స్క్రీన్ ప్లే చేశారు, ఏ విధంగా అంత డైరెక్టర్కి చెప్పినట్టు చాలా బాగా ఎంతగా చేశాడని చెప్పగలుగుతాం తప్ప వేరేది మనం చెప్పం. అట్లానే ఇప్పుడు ఈ మూవీలో మనం చూసుకుంటే సో ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు సార్? భారీ ఎక్స్పెక్టేషన్. ఇంకా అదే గేమ్ మనం చెప్పలేము. సినిమా పెద్ద హిట్, అంతే బిగ్గెస్ట్ హిట్. సినిమా కన్వీని ఎరగని అంటే మీకు ఆ రంగస్థలం మీద 5 రెట్లు వస్తుంది అంటే మీకు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మీకు ఇది కొన్నిదేల యుగం అంతే, కొన్నిదేల 26వ సంవత్సరం, కొన్నిదేల టైం అంతే. ఇంకా ఓకే సార్, థ్యాంక్ యూ.